అమ్మా కిచెన్ కి స్వాగతం. ఈ రోజు స్వీట్ కార్న్ దోశ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన స్వీట్ కార్న్ 1, దాన్ని పొట్టు తీసేసి గింజలుగా ఒలుచుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న గింజలు 1 కప్పు, నీళ్లు తగినన్ని, స్వీట్ కార్న్ 1 కప్ అయితే పెసరపప్పు 1/2 కప్పు, 1/2 కప్పు బియ్యం, రుచికి సరిపడ ఉప్పు, అల్లం ముక్కలు 4, పచ్చిమిర్చి 6, కొత్తిమీర తరుగు 1 కట్ట, దోశ వేసుకోవడానికి ఆయిల్ తగినంత. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు అందులో వేసుకోవాలి. దానిలోకి పెసరపప్పు, బియ్యం, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ చేర్చుకుని కలుపుకుని కొద్దిగా వాటర్ చేర్చుకుని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండి రెడీ అయిపోయింది కదా, దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కింది కదా, దీనికి 1 డ్రాప్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పైన లేయర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా రుద్దుకుంటే దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది. పిండి పట్టుకున్నాం కదా, దీనిలో కొన్ని నీళ్లు చేర్చి దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పెనం వేడెక్కింది, దోశ వేసేసుకుందాం. దీనికి చుట్టూరు ఆయిల్ వేసుకుని మంట తగ్గించుకుని సన్నసగ మీద కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే స్వీట్ కార్న్ కదా, తొందరగా మాడిపోతుంది. చూసారు కదా, దోశ ఒకవైపు కాలిపోయింది. దీన్ని రెండో వైపుకు తిప్పుకుని సన్నసగ మీద కాల్చుకోవాలి. చూసారు కదా, రెండో వైపు కూడా చక్కగా ఎర్రగా కాలింది. ఇది స్వీట్గా స్పైసీగా ఉండే స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, స్వీట్ కార్న్ దోశ రెడీ అయిపోయింది. ఇది స్వీట్గా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.